వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. దిస్ ఇస్ సతీష్. టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. 4 ఏళ్ల క్రితం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విచారిస్తే ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో ఆరోపణలు వచ్చిన వారిని సుదీర్ఘంగా విచారించిన కేసు ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు రకుల్ రాణా పేర్లు తెరపైకి రావడం సంచలనం రేపుతోంది. 2017లో తెలంగాణ ఎక్సైజ్ శాఖ కమిషనర్గా ఉన్న ఐఏఎస్ అధికారి చంద్రవదన్ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించారు. అసలు ఈ కేసు బ్యాక్గ్రౌండ్ ఏంటి? 2017లో జరిగిన విచారణలో ఏం తేలింది? ఇప్పుడు ఈడీ ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? విచారణ ఎలా ఉంటుంది? టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాలను ఓ కుదిపేస్తోంది. 4 ఏళ్ల క్రితం వెలుగు చూసిన ఈ కేసులో ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎక్సైజ్ శాఖ సిట్ విచారణ జరిపితే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. దీంతో ఈ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. వాస్తవంగా 2017లో కెల్విన్ అరెస్టుతో డ్రగ్స్ వ్యవహారం బయటకొచ్చింది. కెల్విన్తో పాటు 2 విదేశీయులను అరెస్టు చేసి 30 లక్షల డ్రగ్స్ ను ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత నిందితుల విచారణలో తెలుగు సినీ ఇండస్ట్రీలోని చీకటి కోణం బయటి ప్రపంచానికి కనిపించింది. కొందరు నటులు, నటీమణులు, డైరెక్టర్లు, టెక్నీషియన్లపై ఆరోపణలు వచ్చాయి. సినీ తారలు, పలువురు ప్రముఖులతో కెల్విన్కున్న సంబంధాలు వెలుగులోకొచ్చాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించింది. అప్పట్లో తెలంగాణ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్గా ఉన్న అకున్ సబర్వాల్తో పాటు కమిషనర్ చంద్రవదన్ల నేతృత్వంలో విచారణ సాగింది. సినీ ప్రముఖులతో పాటు మొత్తం 62 మందికి నోటీసులు జారీ చేసి విచారణ జరిపిన సిట్ ఆ తర్వాత జరిగిన దర్యాప్తులో 8 మంది విదేశీ డ్రగ్స్ పెడ్లర్లను మాత్రమే నిందితులుగా గుర్తించి మిగిలిన వారందరినీ బాధితులుగా చూపించి క్లీన్ చిట్ ఇచ్చేసింది. అయితే సినీ తారలకు క్లీన్ చిట్ ఇవ్వడంతో సిట్ దర్యాప్తుపై ఆరోపణలు వినిపించాయి. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ బహిరంగంగానే విమర్శలు వచ్చాయి. అదే సమయంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం ద్వారా కేసుకు సంబంధించిన వివరాలను సేకరించింది. మరోవైపు టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై విచారణ జరుగుతున్న సమయంలో విదేశీయులు అరెస్టు కావడం, మనీ లాండరింగ్ వ్యవహారంపై సుమోటోగా తీసుకుని విచారించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ తెలంగాణ హైకోర్టులో ఈడీ మెమో దాఖలు చేసింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఈడీకి ఇవ్వాలంటూ ఎక్సైజ్ శాఖకు ఆదేశాలిచ్చింది. దీంతో గతంలో అరెస్టైన 3 నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసింది. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై కెల్విన్ను విచారించింది. అప్రూవర్గా మారిన కెల్విన్ తన దగ్గర ఉన్న సమాచారాన్ని ఈడీకి అందించినట్లు తెలుస్తోంది. కెల్విన్ బ్యాంక్ స్టేట్మెంట్స్, కాల్ డీటెయిల్స్, రికార్డింగ్స్, ఎక్సైజ్ శాఖ ఇచ్చిన వివరాల ఆధారంగా 6 నెలల క్రితమే కేసు నమోదు చేసిన ఈడీ 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చింది. అయితే 2017లో ఎక్సైజ్ శాఖ విచారించిన సమయంలో రకుల్ ప్రీత్ సింగ్, రాణా పేర్లు లేవు. కానీ ఇప్పుడు అనూహ్యంగా వీరిద్దరికి కూడా నోటీసులు ఇచ్చింది. ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులో ఫెమా నిబంధనల ఉల్లంఘన సెక్షన్ 2(3) సబ్ క్లాజ్ సెక్షన్ 50 ప్రకారం విచారణకు హాజరు కావాలని సూచించింది. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారిలో పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ సుదీర్ఘంగా విచారించింది. చార్టెడ్ అకౌంటెంట్స్, న్యాయవాదుల సమక్షంలో ఈడీ విచారణకు హాజరైన 3 సెలబ్రిటీల నుంచి బ్యాంకు స్టేట్మెంట్స్, విదేశీ నగదు లావాదేవీలు, డ్రగ్స్ కేసులో నిందితులతో ఉన్న సంబంధాలపై ఈడీ వివరాలు సేకరించింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఆదేశించింది. మరోవైపు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణం తర్వాత రకుల్ను ఈడీ ప్రశ్నించింది. ఇప్పుడు మాత్రం ఎఫ్ క్లబ్ వ్యవహారమే రకుల్ను విచారించేందుకు కారణమని తెలుస్తోంది. క్లబ్ పార్టీలో ఏం జరిగింది? ఎవరెవరు వచ్చారు? డ్రగ్స్ ఎలా వచ్చాయి? కెల్విన్కు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో రకుల్ని ఈడీ ప్రశ్నించింది. మరికొంతమంది నటులు ముందు రోజుల్లో ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. అయితే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అసలేం జరిగింది? అప్పట్లో ఎక్సైజ్ శాఖపై ఏమైనా ఒత్తిళ్లు వచ్చాయా? ఈడీ ఎంట్రీతో ఎవరికి ఉచ్చు బిగిస్తోంది? ఈడీ విచారణ ఎలా ఉంటుంది అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఇవే విషయాలపై అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్తో ఇవాల్టి క్వశ్చన్ అవర్. దీనిపై మాట్లాడేందుకు ప్రత్యేకంగా లైవ్లో పాల్గొంటున్నారు అప్పటి తెలంగాణ ఎక్సైజ్ శాఖ కమిషనర్, మాజీ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ గారు. నాతో పాటు
క్వశ్చన్ అవర్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్. సతీష్, మీరు చెప్పినట్లు 2017లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపింది ఈ కేసు, డ్రగ్స్ కేసు. అప్పుడు ఈ కేసులో విచారణలో ఎక్సైజ్ శాఖ కమిషనర్గా చంద్రవర్ధన్ చాలా కీలకంగా ఉన్నారు. చంద్రవర్ధన్ గారితో మనం మాట్లాడదాం. చంద్రవర్ధన్ గారు, చెప్పండి, మీరు అటకెక్కించిన కేసు ఇప్పుడు మళ్ళీ ఈడీ ఎంట్రీతో మళ్ళీ తెరపైకి వచ్చింది. ఏం జరగబోతుంది ఇప్పుడు? చూడండి, ఈ 2017లో జరిగిన మాదక ద్రవ్యాలు ఉదంతం మనందరూ కూడా తెలుసు. ప్రపంచం అంతటా కూడా ఏ రకంగా సాగింది ఆ విషయాలని కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. ముఖ్యంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మాదక ద్రవ్యాలు అది చాలా కీలకమైన అంశం, ఆషామాషిగా తీసుకునే అంశం కాదు. ఎందుకంటే మనం మాదక ద్రవ్యాలు సేవించడం ద్వారా విక్రయదారులు ఎవరో ఉన్నారు, వాళ్ళందరూ ఏ రకంగా మన 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 సొసైటీని, సమాజాన్ని ఏ రకంగా వాళ్ళు దాన్ని క్షీణిస్తున్నారు, దాని యొక్క ప్రలోభాలు ప్రభావం ఎలా ఉంటుందన్న విషయం మనందరూ తెలుసు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది ఒక సామాజిక అంశం, ఇది చాలా తీవ్రమైన సామాజిక అంశం. కాబట్టి ఏదైనప్పటికీ 2017లో చాలా ఉత్సాహంగా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ డ్రగ్స్ స్కాండల్ ని వెలుగులో తీసుకోవడం, దాన్ని లోతుగా మూలాల్లో వెళ్ళే పరిశోధించమని కూడా చెప్పడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ భాగంగా 60 మంది పైగా పిలవటం, ఆ తర్వాత వాళ్ళని క్వశ్చన్ చేయటం, ముఖ్యంగా 13-14 మంది 100 వ్యక్తుల్ని పిలిచి వాళ్ళని విచారించడం కూడా జరిగింది. ఈ విచారణలో అనేకమైన అంశాలు మనకు వెలుగులో వచ్చాయి. వ్యక్తులు ఏమి చెప్పారని ఆ విషయంలో వెళ్లకుండా ఈ విచారణలో ఏం సాగింది, విచారణలో ఏమి వెలుగులో వచ్చింది ఏమిటంటే, ఈ టాలీవుడ్ అనండి, బాలీవుడ్ అనండి, అందరూ కూడా 93% మంది ఇందులో పనిచేసేవాళ్ళు, అనేక కోణాల్లో పనిచేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా మాదక ద్రవ్యాలకు అలవాటయ్యారు, మరి దానికి బానిసలయ్యారనే విషయం కూడా మనం అంగీకరించవచ్చు. ప్రధానంగా ఎందుకంటే ఇది ఒక గ్లామర్ ఇండస్ట్రీ, చాలా ఒత్తిళ్లకు మేము లోనవుతాం. మా గ్లామర్ ని దాన్ని పరిరక్షించుకోవాలంటే ఇలాంటి మాదక ద్రవ్యాలు సేవించడం అది మాకు అలవాటే. ఆ తర్వాత ఇది క్రమేపీ పరిపాటిగా మారింది. మాదక ద్రవ్యాలు ఏ రకంగా ఈ ఫిల్మ్ స్టార్స్, మరి ఇతర ఒపీనియన్ లీడర్స్ వాళ్ళు సేవించడం ద్వారా సమాజంలో ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారు అనే విషయం చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి అప్పుడు చాలా చిత్తశుద్ధితో డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది. ఆ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన తర్వాత అనేకైన అంశాలు వచ్చాయి. ఇది నేను ఇంతకుముందు చెప్పినట్లు వీళ్ళు చాలా మంది కూడా ఒప్పుకున్నారు, మేము మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నామని. కొన్ని కారణాల వల్ల మేము బానిసలయ్యాము. మరి దాని ఏ రకంగా కొందరైతే ఆల్మోస్ట్ డి అడిక్షన్ కూడా వెళ్ళారు. వాళ్ళు ఆ తర్వాత కౌన్సిలింగ్ తీసుకోవటం కూడా జరిగింది. అంటే చంద్రవర్ధన్ గారు, కరెక్ట్ మీ విచారణ చాలా సుదీర్ఘంగా జరిగింది. గోళ్ళు, వెంట్రుకలు, బ్లడ్ శాంపిల్స్ ఇలాంటి అన్ని సేకరించారు, అంతా చేశారు. చాలా పకడ్బందీగా విచారణ జరిగింది. గట్టిగా వాళ్ళపై కేసు కూడా నమోదవుతుందని అంతా భావించారు. అయితే ఎందుకు దాన్ని అప్పట్లో అటకెక్కించారు మీరు? అంటే ప్రభుత్వ ఒత్తిళ్లు, రాజకీయ ఒత్తిళ్లు ఏమన్నా మీ మీద పనిచేశాయా? చూడండి, ఇప్పుడు కారణాలు ఏమిటి మీరు అడిగినా కూడా గతంలో కూడా అనేక పర్యాయాలు ఈ విషయం వెలుగులో వచ్చింది. ప్రసార మాధ్యమాల్లో కూడా ఇది, అదేవిధంగా సివిల్ సొసైటీ, అదేవిధంగా అందరితో డిస్కషన్ జరిగింది. అవును, వాస్తవం ఏంటంటే ప్రభుత్వం అప్పుడు వాళ్ళ యొక్క విజ్డమ్ ప్రకారం వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ డ్రగ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా బాధితులుగా చూడండి, వాళ్ళు అనుకోలేని పరిస్థితుల్లో దానికి బానిసలు అయ్యారు, వాళ్ళని కఠినంగా శిక్షించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. మీరు ఈ విక్రయదారులు ఎవరు, ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు, మూలాల్లో వెళ్ళి వెతుక్కొని దాని మీద చర్య తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం తనకున్న విజ్డమ్ ప్రకారం కొన్ని ఆలోచనలకు పరిమితమై వాళ్ళ ఒక అనుసరించే విధానానికి దానికి ఆ ప్రకారంగా వీళ్ళని బాధితులుగా తీసి ఆ తర్వాత చిత్రీకరించి ఆ తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ లో వీళ్ళందరికీ కూడా మరి అదృష్టాస్తు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో ఒక అనుమానం ఉంది. ప్రజా సంఘాలు కావచ్చు, బయట ఉన్న రాజకీయ పార్టీలు కావచ్చు, దీన్ని కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. మొత్తం 62 మందిపై కేసు పెడితే 8 మంది మాత్రమే
దోషులుగా తేల్చారు, మిగిలిన వాళ్ళందరూ క్లీన్ చిట్ ఇచ్చారు. అంటే బాధితుల్లో కూడా కొంతమంది డ్రగ్స్ స్మగ్లర్లు ఉన్నారు, డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తప్పించారు అన్నది మీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ. అప్పట్లో మీరు కమిషనర్గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. టోటల్ గా డీటెయిల్స్ లో వెళ్తే మనం ఏంటంటే ఇందులో మీరు అన్నట్లు ఖచ్చితంగా అందులో బాధితులు ఉన్నారు, విక్రయదారులు ఉన్నారు, కొంచెం బడా విక్రయదారులతో సంబంధాలు ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అవును. కానీ కొన్ని కారణాల చేత ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు దాని మీద విశ్లేషించడం నేను సభ్యత కాదండి. ఎందుకంటే ప్రభుత్వం అప్పుడు నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా ఒక వైపు అకాడమిక్ గా చూస్తే కొన్ని కారణాలు అంటున్నారు. ఒక ఎక్సైజ్ శాఖ కమిషనర్గా మీరు మీ వృత్తిని, మీ ధర్మాన్ని నిబద్ధతతో చేయాల్సిన అవసరం లేదా? మీకు ఒత్తిళ్లకు పనిచేస్తారా? మీరు ఒత్తిళ్లకు లొంగిపోతారా? ఏ అధికారి కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారు. వాళ్లకు భయపడవలసిన అవసరం లేదు. రాజకీయ నాయకులు ఒకవేళ వాళ్ళు చేస్తే ఏం చేస్తారు? బదిలీ చేస్తారు. కానీ ఈ కేసులో ఇప్పుడు మీరు నొక్కి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. కొన్ని కారణాల వల్ల ఆ కారణాలు మనకు రాజకీయ ఒత్తిడి అని ఉండొచ్చు, లేకపోతే కొందరు పరిచయాలు కావచ్చు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కు సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా బడా నేతలతో, బడా వ్యక్తులతో, క్రిమినల్స్ తో, పెద్ద పెద్ద వాళ్ళతో వాళ్ళ కనెక్షన్స్ ఉంటాయి, లావాదేవీలు ఉంటాయి. కాబట్టి ఇంకోటి వీళ్ళు ఇప్పుడు మనము అక్యూజ్ గా ఎవరు మనం చూపించామో వాళ్లకు దే హ్యావ్ యాక్సెస్ టు మనీ, పవర్ అండ్ కనెక్షన్స్. కాబట్టి ఖచ్చితంగా ఇట్స్ అవర్స్ ఇస్ అన్ ఓపెన్ సొసైటీ. సో ద పవర్స్ దట్ బి మస్ట్ హ్యావ్ బికమ్ వల్నరబుల్. వాళ్ళ ఒత్తిళ్లకు వాళ్ళు అనుకున్నారు. లేకపోతే ఇంకో కారణం ఏంటంటే ఇది సున్నితమైన అంశం కాబట్టి ఇంక ఎక్కువ కాలం కూడా దీన్ని కొనసాగించడం మంచిది కాదు. దీని యొక్క ఇలాగే కొనసాగితే దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? ఎందుకంటే అన్ఫార్చునేట్లీ హైదరాబాద్ డ్రగ్ క్యాపిటల్ గా మారుతుందని సంకేతాలు కూడా పోతుంది. కాబట్టి అన్ని విషయాలుగా ఆలోచించి అంటే చంద్రవర్ధన్ గారు మీరు అంటున్నారు కదా కారణాల్లో రాజకీయ ఒత్తిళ్లు ఉండొచ్చు, వేరే కారణాలు ఉండొచ్చు అని. అంటే సినీ పెద్దల నుంచి కూడా ఒత్తిళ్ళు ఏమైనా వచ్చాయా? ఇండస్ట్రీ పెద్దల నుంచి కూడా ఒత్తిళ్ళు ఏమైనా వచ్చాయా అప్పట్లో? చూడండి, నేను చెప్పే విషయాలని గతంలో కూడా మనకు పబ్లిక్ డొమైన్ లో ఉంది. చాలా మంది వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, మేము మాకు గ్లామర్ ఉంది కాబట్టి మమ్మల్ని ఎందుకు మీరు ఎక్కువగా చిత్రీకరిస్తున్నారు. తరచు వాళ్ళు ఏం చెప్పారంటే ప్రసార మాధ్యమాలు, టీవీ ఛానల్స్ ఒక పని కట్టుకొని మమ్మల్నే చిత్రీకరించి వాళ్ళని దోషులుగా చూపించడం ద్వారా దీని ఏం సంకేతాలు పంపిస్తున్నాం, ఇది దీర్ఘకాలంలో ఇది ఏ రకంగా దారి తీస్తున్న విషయం వాళ్ళు ఆవేదన చెందారు. ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు సంస్థకు చంద్రవర్ధన్ గారు నేను అడుగుతున్నా, అడిగారు అంటే పెద్దలు ఎవరు ఏ స్థాయిలో పెద్ద స్థాయిలో ఉంటే వాళ్ళు ఆవేదన చెందితే వాళ్ళని విడిచిపెట్టేవచ్చా? ఇదే కేసులో ఒక సామాన్యుడు ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు వాళ్ళు అడిగిన వాళ్ళు పెద్ద స్థానంలో ఉన్నారు, వాళ్లకు ఇండస్ట్రీకు వాళ్ళు పెద్దలు కాబట్టి ఇండస్ట్రీ యొక్క ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకోవటానికి వాళ్ళు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్నారు. దానిలో రిక్వెస్ట్ చేసుకోవడం తప్పేమీ లేదు. చంద్రబాబు గారు, అంటే మీరు విచారణలో చేసిన తప్పుల వల్ల, మీరు చేసిన ఆ రిక్వెస్ట్లతో మీరు తలొగ్గడం వల్ల, సరైన విచారణ జరపకపోవడం వల్ల బాలీవుడ్ లో ఒక హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ చనిపోయారంటాను నేను. మీరేమంటారు? ఒక విధంగా చూస్తే వాస్తవం కాదు, కానీ ప్రలోభాలకు లోనై అధికారులు భయపడి ఒత్తిడికి పనిచేస్తున్నారంటే అది అవాస్తవం. అంటే మీరు డ్రగ్ మాఫియాను మీరు అప్పుడే కట్టడి చేసి దాన్ని ఆపి ఉంటే సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆ డ్రగ్ లింకుల్లో ఆ ఇబ్బందుల్లో పడకుండా ఉండేవాడు, బతికిపోయేవాడేమో. ఇప్పుడు చూడండి, ఇవంతా కూడా ఇప్పుడు అధికారులు వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేస్తారు. ప్రభుత్వం పాలసీ నిర్ణయిస్తుంది, ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది ప్రతి ఒక్క సమయంకి, ఫ్రమ్ టైం టు టైం ఈ రకంగా చేయండి అన్ని విషయాలు అధికారులు అన్ని విషయాలు వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉండాలి. అధికారుల ఒక బాధ్యత ఏంటి? ఇంప్లిమెంట్ చేయటం. ప్రభుత్వం ఏమి చెప్తుంది అది చేయాలి, మాకున్న పరిధిలో మేము పనిచేయాలి. ప్రభుత్వ ఒత్తిళ్లకు చంద్రబాబు లొంగిపోయారా? ఎందుకు అలా అనుకుంటారు వచ్చారని? ఎవరు ఒత్తిడి చేశారు, ఎందువల్ల లొంగిపోయారని అది ముఖ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వంకు పూర్తి అధికారం ఉంది, స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఒకవేళ పొరపాట్లు చేస్తే ఏమైంది మనం చూసాం. ఒకవేళ అనుకుందాం హైపోథెటికలీ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది అధికారుల మీద, ఈ కేసును నీరుగార్చబడి, అది వాస్తవం ఉండొచ్చు, వాస్తవం కాకపోవచ్చు. ఒకవేళ వాస్తవం అయితే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈడీ రంగ ప్రవేశం చేసింది. కాబట్టి ఏది చేసినా కూడా ప్రభుత్వాలు
దీర్ఘకాలం దానికి మూల్యం చెల్లింక తప్పదు. అదే ఒకవేళ చంద్రబాబు గారు నేను అడుగుతున్నది అదే, ఖచ్చితంగా ప్రభుత్వం గీసిన పరిధిలోనే అధికారులు పనిచేయాలి అన్నది మీరు చెప్తున్న మాట. కానీ ప్రభుత్వం చేస్తుంది తప్పుడు విధానంలో వెళ్తున్నప్పుడు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఇంత ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇన్ని హోదాల్లో పనిచేసిన ఇలాంటి వ్యక్తులు ఇది తప్పని చెప్పే ధైర్యం ఎందుకు చేయరు? ఎవరైనా చేయలేదని మాకున్న పరిధిలో మేము చెప్పడం జరిగింది. ఉమ్, సంబంధిత అధికారులకి లేకపోతే నాయకులు ఎవరెవరు ఉన్నారు, పొలిటికల్ లీడర్షిప్ కూడా అనండి, ఉమ్, వాళ్ళకి చెప్పమంటే చెప్పే వాళ్ళు చెప్తాము. ఆ తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోవాలి. ఉమ్, ఎందుకంటే ప్రజలతో ఎన్నిక అయిన ప్రభుత్వం కాబట్టి ఉమ్, వాళ్ళదే పై చేయి ఉంటుంది. కానీ వాస్తవాలు అయితే మేము చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. ఉమ్, ఎక్కడ కూడా పరిశోధనలో ఏ డిపార్ట్మెంట్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఓకే, ఇతర శాఖలు ఎవరు కూడా ఉమ్, కావాలనే ఉద్దేశపూర్వకంగా కొన్ని దాచరు, ఉమ్, లేకపోతే వేరే రకంగా చిత్రీకరించరు. ఉమ్. తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. Hmm. ఇలాంటి అంటే చంద్రబాబు గారు అంశాలు వెలుగులో వచ్చాయి. ఓకే, అప్పుడు మీరు అప్పుడు ఏం చేయాలని ప్రభుత్వం అడుగుతుంది. అప్పుడు మీరు ఎక్సైజ్ కమిషనర్ గా ఉన్నారు, కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ప్రభుత్వ పరిధిలోనే పనిచేయాలి, ప్రభుత్వ పాలసీకి తగ్గట్టుగా పనిచేయాలి, నేను కాదనటం లేదు. కానీ ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత మీరు కొన్ని విషయాలు బయట పెట్టడం ద్వారా ఈ విధంగా అప్పుడు జరిగిందని ఉన్నట్టు చెప్పడం ద్వారా ఖచ్చితంగా సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా. రేపొద్దున ఇలాంటి పరిణామాలు, ఇలాంటి ఒత్తిళ్ళకి ఎవరైనా ప్రయత్నించాలన్నా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా అది మీరు బాగా చెప్పారు. అందుకోసం కదా ఇవాళ మీ ఆహ్వానం మేరకు నేను ఇక్కడ మీ దగ్గర 10 టీవీకి రావడం జరిగింది. లేకపోతే ఒకవేళ వేరే ఉద్దేశం ఉంటే వచ్చేవాళ్ళం కాదు. ఉమ్, ఖచ్చితంగా మెరుగైన సమాజాన్ని స్థాపించడానికి రిటైర్డ్ అఫీషియల్స్, ఇప్పుడున్న అఫీషియల్స్ అందరూ వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేయాలి. ఉమ్, కృషి చేస్తేనే కదా ఈ భాగవతం అంతా బయట వస్తుంది. ఉమ్, చాలా మటుకు పబ్లిక్ లో వెలుగులో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ అంశాన్ని మనం బహిరంగంగా చర్చిస్తున్నాం. ఉమ్, ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైన అంశం, సమాజాన్ని క్షీణించే అంశం. దాని మూలాల్ని వెలికి తీసి అది ఏ రకంగా ప్రభావితం చేసే విషయం మనందరూ తెలుసు. కాబట్టి ఉమ్. ఒక హెల్తీ పబ్లిక్ డిబేట్ అంటే ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వస్తుందంటే మీరు 62 మందిని విచారించారు, శాంపుల్ సేకరించారు, కానీ నిందితులుగా కేవలం విదేశీయులు మాత్రమే ఉన్నారు. అప్పుడు మిగతా వాళ్ళందరూ బాధితులుగానే బయటపడిపోయారు. నిజంగా బాధితులందరూ శుద్ధపూసల, నిజంగా అసలు ఏ పాపం బాధితులైన తెలీదా? అవునండి, వాస్తవం ఇది యాక్చువల్లీ కరెక్టే. మీరు అన్నట్లు ముఖ్యమైన వాళ్ళని దోషులుగా పెట్టి ఇతరులను తీసుకొచ్చారు. అది కొద్ది మేరకు అవసరం. కానీ ఇన్వెస్టిగేషన్ లో ఏమేమి ఉన్నాయి అంశాలు దాని ప్రకారం ఆధారంగా చేస్తారు తప్ప మనం ఏది లేనిది దాన్ని ఉన్నట్లుగా సృష్టించి అలా చేయటం చాలా తప్పు. ఏదైనా కూడా ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ఎవిడెన్సెస్ ఏమున్నాయి, ఎందుకంటే ఎవిడెన్సెస్ వెరీ ముఖ్యం. దీంట్లో ఫుల్ ప్రూఫ్ ఎవిడెన్స్ ఉండాలి మనకి. అదే దానికి సేకరించాలంటే ఈవెన్ ది డిపార్ట్మెంట్ కు, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిధిలో ఆ డిపార్ట్మెంట్ కి అంత నైపుణ్యం లేకపోవచ్చు. ఇవాళ ఈడీ చూసాం మనం. ఈడీ ఒక కేంద్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానము, ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్, అదే విధంగా ఈ మాదక ద్రవ్యాలు కేవలం లోకల్లో హైదరాబాద్ లో జరిగిన అంశం కాదు. ఇది ఈ రోజు ఇప్పుడు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఇవన్నీ కూడా నెట్వర్క్ ఉన్నది. అదే డార్క్ నెట్ ద్వారా అవుతుంది, బిట్ కాయిన్స్ ని వాడుతున్న విషయం కూడా వచ్చింది. కాబట్టి దీనికి ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ, వాళ్ళకున్న పరిజ్ఞానం ఉండటం వల్ల అది ఇంకా వేరే మూలాల్లో వెళ్ళి వేరే ప్రశ్నలు, అనుమానాలన్నీ ఎందుకు తలెత్తుతున్నాయంటే అప్పుడు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, మీరు ఏదైతే ఈ శాంపిల్ సేకరించారో, ఎయిర్ ద్వారా కానీ గోళ్ల ద్వారా కానీ బ్లడ్ శాంపిల్ సేకరించారో, దానికి సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ ఇప్పటి వరకు బయటకు అవుట్ కాలేదు. అసలు ఎవరి శాంపిల్స్లో ఏముంది తేలిందా అనేది కూడా ఎవరికి తెలియదు. చూడండి, అప్రాప్రియేట్ టైంలో ఒకవేళ ఏ సంస్థలు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఇవన్నీ పబ్లిక్ గా అవన్నీ ఉంది, అవి డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు సంబంధిత శాఖకు అడ్రస్ చేసి ఆ వివరాలు తీసుకోవచ్చు. ఇది ఎప్పుడు కూడా దీన్ని ఏదో డైల్యూట్ చేసిన ఉద్దేశం డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా చేయలేదు. చంద్రబాబు గారు, మీరు సుదీర్ఘ విచారణలో పాల్గొన్నారు. 62 మందిని అప్పట్లో 2017లో విచారించారు. అంటే మీకు ఏమనిపించింది? అంటే డ్రగ్ మూలాలన్నీ హైదరాబాద్లో ఉన్నట్టు ఏమైనా అనిపించిందా? డ్రగ్ క్యాపిటల్గా హైదరాబాద్ మారింది, ఇక్కడ డ్రగ్ మాఫియా ఉంది అని మీకు ఏమైనా అనిపించిందా అప్పుడు ఆ విచారణలో? చూడండి, ఒకటి, ఈ డ్రగ్ ఉదంతం కేవలం మన రాష్ట్రానికి పరిమితమైందని అనుకోవటం పొరపాటండి. ఇక్కడే తీవ్రంగా ఉందనేది కూడా అదో రెండో పొరపాటు. ఎందుకంటే ఈ డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ ఇవన్నీ వాడకదారులు అన్ని చోట్ల ఉన్నారు, అన్ని వర్గాల్లో ఉన్నారు. కేవలం ఒక వర్గాన్ని వాళ్లే ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్పడం కూడా తప్పు. ఎందుకంటే ఖచ్చితంగా అందరూ కూడా సేవిస్తున్నారు. కాబట్టి
నెట్వర్కింగ్ ద్వారా ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి కేవలం హైదరాబాద్ లోనే ఇది ఒక డ్రగ్ క్యాపిటల్ అని అనటం కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం చూసాము, శాండల్వుడ్ లో చూసే, బెంగళూరులో జరిగింది, అదే విధంగా ముంబైలో జరుగుతుంది. ఇవన్నీ అప్పుడప్పుడు ఉదంతాలు జరుగుతున్నాయి. కానీ ఒక్క విషయం నేను ప్రస్ఫుటంగా చెప్పబోతున్నాను ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వం ఈ యొక్క అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఉంటే, అప్పుడు ఈ రకంగా ఇలాంటి ఆలోచన లేకుండా దాని తీవ్రతని గుర్తించి ఇది భావితరాలకు ఒక మంచి గుణపాఠం నేర్పించాలంటే, వీళ్ళ శిక్ష పడే విధంగా లాగా చేస్తుంటే అది వేరే రకంగా ఉండేది. ఇది వాస్తవం. ఎందుకంటే అల్టిమేట్లీ వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద సొసైటీ. సమాజ శ్రేయస్ కోసం పనిచేస్తున్నాం. అంటే మీరు చెప్పింది ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ప్రభుత్వ నిర్ణయాలు మీ చేతులు కట్టేశాయా, లేక మీరే రాజీ పడిపోయారా? చూడండి, చేతులు కట్టేయటం అనేది అది సహజంగా జరగదు. అంటే మనకు ప్రతి అధికారిని ఇంతకుముందు చెప్పాను, తన పరిధిలో తాను పని చేయాలి. ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంటుంది, ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంటుంది, పొలిటికల్ లీడర్షిప్ ఉంది. వాళ్ళు ఏం నిర్ణయిస్తారో అప్ చేస్తారు. కట్టిపోయటం వల్ల మాకున్న పరిధిలో మేము పనిచేస్తాం. ఇంకో విషయం చెప్తున్నాను, ఎందుకంటే ఈ మాదక ద్రవ్యాల్లో మనం దాన్ని తుది ముట్టాలంటే స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్షిప్ అవసరం. పొలిటికల్ లీడర్షిప్స్ ఈ పరిశోధన సంస్థలకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా వాడు పనిచేసే విధంగా వాతావరణాన్ని సృష్టించాలి. ఆ వాతావరణం మనం సృష్టించగలుగుతున్నామా? ఎందుకు ఈ మాదక ద్రవ్యాల ఉదంతాలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి? కావలసిన రీతిలో మనకు పొలిటికల్ లీడర్షిప్ అది దృఢంగా ఉండాలి. ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పూర్తి స్వేచ్ఛ చేయాలి. కాబట్టి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తే ఖచ్చితంగా దాంట్లో మూలాల్లో వెళ్ళి వాడు దోషుల్ని శిక్షించే విధంగా చేసేవాడు. కానీ కొన్ని కారణాలు వల్ల ఉంటాయి. ఆ కారణాలన్నీ మీకు కూడా బాగా తెలుసు. 2017లో ఈ కేసు విచారణలో కీలకంగా మీరు కమిషనర్ హోదాలో మీరున్నారు, మీతో పాటు అకున్ సబర్వాల్ ఉన్నారు. అప్పుడు ఆ విచారణ సందర్భంగా మీకు అకున్ సబర్వాల్కు మధ్య కూడా కొంత గ్యాప్ వచ్చింది, ఆ ఆధిపత్య పోటీ నడిచిందంటారు, నిజమేనా అది? ఇది మీడియా సృష్టించిన అంశం అండి. ఎక్కడ కూడా ఆధిపత్యం పోరు ఉంటుంది, ఎవరి పరిధిలో వారు పనిచేస్తారు. అంటే మిమ్మల్ని సైడ్ చేసి అకున్ సబర్వాలే టోటల్ క్రెడిట్ తీసుకున్నారు అన్నది ఆరోపణ, బయట అనుమానాలు. అది మీ యొక్క విజ్ఞతకి వదిలేస్తున్నాను. అది కేపట్టి అది మాకు అటువంటిది ఎప్పుడు కూడా లేదు. ఏదైనప్పటికీ ఆధిపత్యం పూర్ ఎక్కడ వస్తుంది? నేను కమిషనర్, ఆ విధంగా అతను డైరెక్టర్. కాబట్టి మేమందరం మా పరిధిలో మేము పనిచేయాలి. అదే విధంగా డిపార్ట్మెంట్ లో వేరియస్ స్టేజెస్ ఉంటాయి కాబట్టి మా మీద పై అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మేము వివరాలు చెప్పవలసి వస్తుంది. అంటే విచారణలో మీరొక యాంగిల్లో ఉంటే ఆయన ఇంకో యాంగిల్లో ఉండి అలాంటి విభేదాలు కూడా ఉండొచ్చు కదా విచారణ పరంగా కూడా, అట్లేమన్నా వచ్చాయి అప్పుడు? నా ఏం యాంగిల్ ఉండేది మీరు చెప్తారా? కొంచెం నాకు తెలియదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అట్లేమన్నా వచ్చాయా? ఇద్దరు ఏ యాంగిల్ మీద ఉందని చెప్పాలి, మీరు చెప్పాలి నాకు. ఏ యాంగిల్ ఏదో ఉంది మీరు చెప్తే నేను జ్ఞానోదయం పొందుతాను. అంటే ఇద్దరు అండర్స్టాండింగ్ తోనే విచారణలో పాల్గొన్నారా అని? ఖచ్చితంగా ఏ అధికారులు కూడా ఎప్పుడు కూడా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎప్పుడు కూడా పూర్తి సమన్వయంతో అనుసంధానంతో పనిచేస్తారు. విభేదాలు ఉన్నా కూడా సహజం, అన్ని చోట్ల ఉంటాయి మనుషులు కాబట్టి. ఆ విభేదాలు ఉన్నా కూడా ఆ విభేదాలు పాలసీకు ఇంప్లిమెంటేషన్ కు నీరుగార్చే విధంగా ఎప్పుడు కూడా అందులో ఆ రకంగా మేము తీసుకెళ్ళాం. కాబట్టి విభేదాలు ఉన్నా కూడా అది కేవలం మన చట్టంలో ఉన్న అంశాలని వేగవంతం చేయటం, అదే విధంగా అది ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలి, అంతే తప్ప వేరే ఫండమెంటల్ ఇష్యూస్ లో ఎప్పుడు కూడా విభేదాలు ఉండవు ఏ అధికారి కూడా. అంటే ఇంకొకటి, ఈ బడా పారిశ్రామికవేత్తలు అలాగే కొందరు అధికారుల పిల్లల్లో కూడా ఈ డ్రగ్స్ వాడటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నది క్లియర్ కట్గా కనిపిస్తోంది. మీకు కూడా అప్పట్లో అలా ఏమైనా అనిపించిందా? కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పేర్ల మీద అప్పుడు బాగా చర్చ జరిగింది, కానీ చాలా వరకు ఇప్పుడు అది విస్తరించిపోయింది, బడా పారిశ్రామికవేత్తలు అధికారుల పిల్లలు కూడా వాడేస్తున్నారు అనేది వాస్తవం. సతీష్ గారు మీరు చెప్పిన విషయం అది వాస్తవమే. కేవలం ఫిలిం ఇండస్ట్రీ ఒకటే కాదు, బడాని, ఎందుకంటే మాదక ద్రవ్యాలు కొనటం అది మామూలు పని కాదండి. చాలా చాలా డబ్బుతో కూడిన అంశం అది. ఎందుకంటే ఒక సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ అని MDMA అనండి, లేకపోతే LSD అనండి, అసిటోబఫేన్, అది వేరే అనేకమైన టెక్నికల్ వర్షన్స్ ఉన్నాయి. లేటెస్ట్ వర్షన్స్ ఆఫ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ ఉన్నాయి. అవన్నీ చాలా చాలా ఎక్స్పెన్సివ్, చాలా ప్రోహిబిటివ్. అది కొనుక్కోగల శక్తి ఎవరికి ఉంది? మొదట్లో మనం చూసాం కొకైన్ వాడకాలు ఎక్కువగా ఉంటుంది. ఎందుకు కొకైన్, అదే విధంగా గాంజా, అటువంటివి, హషిష్ అవని.
కానీ కొన్ని ఎక్స్పెన్సివ్ డ్రగ్స్, ఎందుకంటే ఇప్పుడు మనకు ఇంటర్నేషనల్ నెట్వర్కింగ్ ఉంది కాబట్టి ఈ డార్క్ నెట్ ద్వారా, అదేవిధంగా కొరియర్స్ ద్వారా ఈవెన్ వెరీ ఎక్స్పెన్సివ్ డ్రగ్ చాలా దాని యొక్క పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంటుంది మత్తు పెట్టి ఇచ్చే విధంగా. అవి అందుబాటులో ఎలా వస్తుంది, ఎందుకంటే మనం నెట్వర్కింగ్ ద్వారా, ఇప్పుడు కొరియర్ ద్వారా నేను చెప్పాను కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ గాట్ యాక్సెస్ టు ఇట్. ముఖ్యంగా ఈ బడా రిచ్ అండ్ ద ఫేమస్ అండ్ ద పవర్ఫుల్ హ్యావ్ ఈజీ యాక్సెస్. ఎందుకంటే మనం చూసాం, మా పరిశోధనలో కూడా చూసాం, పిల్లలు ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీస్ లో వాళ్ళకు పిల్లల మీద కంట్రోల్ ఉండట్లేదు, వాళ్ళ సమయం ఉండట్లేదు, ఫ్యామిలీస్ అన్ని కూడా కొలాప్స్ అవుతున్నాయి. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు, పిల్లలు ఏది అడిగితే వాళ్ళకి ఇచ్చారు. కొందరు పిల్లలు కూడా ఇక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. వాళ్ళ కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ ముందరనే వాళ్ళకు. అంటే చంద్రవర్ధన్ గారు, అంటే అప్పుడు మీ విచారణలో కూడా కొందరు బడా పారిశ్రామికవేత్తలు, కొందరు అధికారుల పిల్లల పేర్లు రావడం గట్రా ఏమైనా జరిగిందా? వాటిని బయట పెట్టడం ఒత్తిడి ఏమైనా వచ్చిందా? పారిశ్రామికవేత్తలే కాదు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఫిలిం సంబంధించిన వాళ్ళు, ఎవరి ద రిచ్, ద ఫేమస్ అండ్ ద పవర్ఫుల్, డబ్బులు ఎవరి దగ్గర ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ రకంగా వాళ్ళు వేరే వైపు. అప్పట్లో విచారణలో వీళ్ళ పేర్లు కూడా వచ్చాయా? ఎవరి పేర్లు? బడా పారిశ్రామికవేత్తలు, కొందరు అధికారులు అదే చెప్పాను, పారిశ్రామికవేత్తలు, కొందరు అధికారులు, పిల్లలు, అవన్నీ కూడా వచ్చాయి. ఇది నేను అదే చెప్తున్నా, మాదక ద్రవ్యాలు సేవించడం అది పరిపాటి అయిపోయింది. అది కేవలం కొన్ని వర్గాలకు పరిమితం కాలేదు, ఇది అన్ని వర్గాలకు వ్యాపించిపోయింది. ఎవరెవరి దగ్గర వాళ్ళ లైఫ్ స్టైల్ కు, వాళ్ళకు అనుగుణంగా ఈ పియర్ ప్రెషర్ అంటారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు, పియర్ ప్రెషర్ వల్ల, ఒత్తిళ్లు వల్ల తీసుకుంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పరిపాటిగా మారిపోయింది. అది ముఖ్యంగా ఫ్యామిలీ వాల్యూస్ కొలాప్స్ కావటం, పర్యవేక్షణ, తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ పిల్లల మీద అది క్షీణించటం, వాళ్ళు ఏమి చేస్తున్నారనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోకపోవటం, ఇవన్నీ కూడా దారి తీసింది. అది ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి కావాల్సిన రీతిలో వాళ్ళకు డబ్బులు ఇవ్వటం ద్వారా వాళ్ళని మనం ఒక విధంగా వాళ్ళని తప్పుదారు పట్టించామని నా అభిప్రాయం. అంటే అప్పుడు మీ విచారణలో సరే అన్ని వర్గాలు చెప్పుకున్నాం, రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లల పేర్లు వాళ్ళది ఏం రాలేదా బయటకి? అక్కడక్కడ వచ్చుండొచ్చు, చెప్పడానికి ఏదైనా చెప్పొచ్చు, కానీ సాక్ష్యాధారాలు ఉండాలి కదండి. వీ నీడ్ ఎవిడెన్స్, ఇర్రెఫ్యూటబుల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి. ఏదో చెప్తారు కానీ చెప్పినంత మాత్రాన జరుగుతుందా? అనేకమైన అంశాలు చెప్తారు. కాబట్టి కొందరు కావాలని రైవల్ గా చెప్తారు, కావాలని ఎదుటివాడిని భ్రష్ట పెట్టిస్తారని చెప్తారు. ఏదైనప్పటికీ ఈ మాదక ద్రవ్యాలు సేవించే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలా సేవిస్తున్నారు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, దీని మీద మనం ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన అవసరం. అంటే అధికారిగా మీరు ఒకటి చెప్పండి, ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి మనకు, కేంద్ర రాష్ట్ర వ్యవస్థలు ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ ఈ డ్రగ్స్ అనేవి యథేచ్ఛగా ఎలా వస్తున్నాయి, అసలు ఎలా రాగలుగుతున్నాయి? దీని వెనుక ఏమైనా రాజకీయ నాయకులు, అధికారుల హస్తం ఏమైనా ఉందా? The whole society is responsible for the one of the permissive society అయిపోయింది. ఈ పర్మిసివ్ సొసైటీలో ఎవ్రీబడి హ్యాస్ గాట్ యాక్సెస్ టు మనీ, నెట్వర్కింగ్ ఉంది, ఇంటర్నెట్ ఉంది. ఎందుకంటే కేవలం ఒక ప్రాంతాల్లో విక్రయిస్తారని కాదు, ఇప్పుడు వాళ్ళ స్థావరాలు మార్చుకుంటున్నారు, ఈజీగా యాక్సెస్ చేయబోతున్నారు ఇంటర్నెట్ ద్వారా, డార్క్ నెట్ ద్వారా. అదే విధంగా ఇల్లీగల్ ఫారెన్ కరెన్సీ వాడుకుంటున్నారు, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, హవాలా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇవన్నీ ఎలా జరుగుతుందంటే పర్మిసివ్ సొసైటీ అయిపోయింది. నౌ టుడేస్ వరల్డ్ ఈజ్ అన్ ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్. ఎక్కడ కూడా హద్దులు లేవు, పరిమితులు లేవు. కాబట్టి ఐ థింక్ మనం ఎక్కువగా క్లోజ్ గా సూపర్వైజ్ చేసి, పర్యవేక్షించి, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని దీని బాధ్యులైన వాళ్ళని శిక్షిస్తే అది ఒక మంచి ఉదంతంగా ఉండే అవకాశం. రైట్. అయితే ఇప్పుడు చంద్రవర్ధన్ గారు, ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది అంటే మీ విచారణకు కంటిన్యూషన్గా ఈడీ ఎంటర్ అయింది అనుకోవచ్చా, లేదంటే మీ విచారణ ఫెయిల్ అయింది కాబట్టి మీరు సరిగ్గా లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కాబట్టి హైకోర్టులో కూడా కొన్ని కేసులు ఉన్నాయి మీ పైన, అంటే అప్పుడు విచారణ సరిగ్గా జరగలేదని, అందుకోసం ఈడీ ఎంటర్ అయిందా? ఎందుకు ఎంటర్ అయి ఉంటుందని మీ అంచనా ఏంటి? చూడండి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి ఇన్వెస్టిగేషన్ అది డ్రగ్స్ కోణాల నుంచి, వేరే కోణాల నుంచి చేపట్టడం జరిగింది. ఈడీ వచ్చేసి అది వేరే కోణం. ఈడీ వచ్చేసి కేంద్ర వాళ్ళు కేవలం ముఖ్యంగా ఫెమా, అదేవిధంగా మనీ లాండరింగ్ అంశాలని, ఫెమా యాక్ట్ అండ్ మనీ లాండరింగ్ అంశాలని పరిగణలో తీసుకొని పరిశోధన చేస్తారు. వాళ్ళకి కావాల్సిన పరిజ్ఞానం ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళకి ఇంటెలిజెన్స్. సో ప్రభుత్వ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గతంలో చేసిన ఇన్వెస్టిగేషన్, ఈ ఇన్వెస్టిగేషన్ కు చాలా పొత్తుంది. ఎందుకంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకున్న కొన్ని లిమిట్స్ లో వాళ్ళు చేస్తారు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ లార్జర్ ట్రాన్సాక్షన్స్ చూస్తారు, మనీ ట్రాన్సాక్షన్స్, అదేవిధంగా ఫారెన్ ఎక్స్చేంజ్ వైలేషన్ జరిగిందా,
లేకపోతే హవాలా మనీ వచ్చిందా లేదా, ఏ రకంగా ఫారినర్స్ వాళ్ళ కరెన్సీస్ ని ఏ రకంగా దుర్వినియోగించుకున్నారు, ఇవన్నీ అంశాలు వస్తాయి. కాబట్టి అది అంశం వేరే, ఇది అంశం అంటే అంటే మీరు బాధితులుగా కొంతమందికి క్లీన్ చిట్ ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళు నిందితులు కాబోతున్నారా ఈడీ విచారణలో? అంటే మనీ ట్రాన్సాక్షన్ జరిగి ఉంటే ఆటోమేటిక్గా నిందితులు కాబోతారు వాళ్ళు. అంటే ఇది అదొక అంశం, ఇదొక అంశం. ఒకటి నేను ప్రస్ఫుటంగా చెప్పబోతున్నాను ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2017లో చేపట్టిన ఇన్వెస్టిగేషన్ అది ప్రజల్లో అందరూ చూస్తున్నారు. ప్రసార మాధ్యాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్స్, సివిల్ సొసైటీ, అదే విధంగా అందరూ కూడా సమాజంలో ఉండే పౌరులందరూ చూశారు. అదే విధంగా కేంద్రంలో పనిచేసే సంస్థలు కూడా ఉంటాయి, వాళ్ళు కూడా చూస్తుంటారు ఈ లావాదేవీలు ఎలా జరిగినాయి. ఈ డ్రగ్స్ ఉదంతం కేవలం హైదరాబాద్ లో జరగలేదు, ముంబైలో జరిగింది. మనలో ఒక వ్యక్తి అక్కడ ముంబైలో కూడా అతన్ని పిలిపించి ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళన్ని వివరాల్లో వెళ్ళి, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఈ విచారణ సరిగ్గా చేయకపోతే ఇప్పుడు కొన్ని కొత్త అంశాలు వెలుగులో వస్తే, వేరే కోణాల నుంచి వెలుగులో వస్తే, ఖచ్చితంగా నేను అనుకుంటున్న నా అకాడమిక్ ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, గతంలో ఒకవేళ ఈ కేసుని మాఫీ చేశారో లేకపోతే నీరు గార్చారని మీరు చెప్పిన విధంగా జరుగుంటే మళ్ళా తిరిగి కేసు మళ్ళా పునరాలోచించి మళ్ళా వెలుగులో వచ్చే విధంగా మళ్ళా కొత్త ఛార్జ్ షీట్ వేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వేరే సంస్థలు కూడా నార్కాటిక్ బ్యూరో, సెంట్రల్ నార్కాటిక్ బ్యూరో అక్కడ ఉంది. అదే విధంగా అనేక సంస్థలు ఉన్నది. డ్రగ్స్ మీద విచారణ చేసే రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ఈ సమాచారం తీసుకొని వాళ్ళ ముందుకు వస్తే అవకాశం ఉంది. ఏ రకంగా 4 ఏళ్ల నుంచి జరిగిన ఉదంతాలను వాళ్ళు గమనించి ఈవేళ ఒక సంస్థ రంగ ప్రవేశం ఎందుకు చేసింది, ఖచ్చితంగా దీంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి, పరిశోధించడానికి అంశాలు ఉన్నాయని వాళ్ళు వెలుగులో వచ్చిన తర్వాత వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు. అంటే మీ విచారణలో వెలుగు చూడని పేర్లు ఇప్పుడు ఈడీ విచారణలో బయటకు వస్తున్నాయి. మనం చూసాం ఈడీ విచారణలో భాగంగా సినిమా నటి రకుల్ ప్రీతి సింగ్ అలాగే దగ్గుపాటి రానాకు కూడా హాజరు కమ్మని సమన్లు జారీ చేశారు. చూడండి, ఇప్పుడు నేనే చెప్పాను కదా, ఇక్కడ వేరే కోణాల నుంచి అక్కడ కొత్త ఎవిడెన్స్ వచ్చినది, ముంబైలో లేకపోతే వేరే ప్రాంతాల నుంచి వాళ్ళకి సమాచారం వచ్చి ఉండొచ్చు. ఈ అప్పుడు పిలువని పేర్లు వ్యక్తుల్ని ఇప్పుడు పిలిచాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఫ్రెష్ ఎవిడెన్స్ వచ్చింది. సో ఆ ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా మేక్అవుట్ కేస్, లేకపోతే కేసు ఉందా లేదా అని విచారించడానికి పిలిపించారు. ఇవన్నీ విచారణలో జరుగుతుంది. మనం ఎవరు కంప్లీట్ విచారణ పూర్తయినాక ఛార్జ్ షీట్ అయినంత వరకు, ఆ తర్వాత కోర్టు వాడు శిక్షించేంత వరకు దే ఆర్ ఫౌండ్ టు బి ఇన్నోసెంట్. కాబట్టి ఎవరిని కూడా మీరే దీన్ని అక్యూజ్డ్ అని చెప్పడానికి వీల్లేదు. ఏదైనప్పటికీ ఇన్వెస్టిగేషన్ కు అందరూ సహకరించారు. మీరు సుదీర్ఘంగా పనిచేశారు, సీనియర్ ఐఏఎస్ అధికారి, మీ అంచనా ఏంటి? ఈడీ విచారణలో ఈ డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టవుతుంది అనుకుంటున్నారా? ఇది ఒక మంచి ప్రయత్నం అండి, ఖచ్చితంగా మంచి ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వం సంస్థలు కూడా రావటం మంచి పరిణామం. ఎందుకంటే మన సమాజ శ్రేయస్సు కోసం మనం పనిచేస్తున్నాం కాబట్టి ఇది ఎవరిని కూడా దురుద్దేశంతో, ఒక ఉద్దేశంతో చేయవలసిన పని కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల కన్నా వాళ్ళ పరిపతి కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి అంత ఈజీగా వాళ్ళని ప్రలోభాలు పట్టే విధంగా నేను అనుకోను. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్న పరిజ్ఞానంతో, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ తో, అదే విధంగా సాంకేతిక ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అనుసంధానం చేసే ఇన్పుట్స్ కూడా తీసుకొని ఈ లావాదేవీలన్నీ కూడా ఈ ఫెమ్మా యాక్ట్, అదేవిధంగా మనీ లాండరింగ్ యాక్ట్ ద్వారా ఒకవేళ రుజువు అయితే ఇది కఠినంగా ఉండబోతుంది. ఈడీ అంతా ఆషామాషిగా మనం తీసుకోవాల్సిన విషయం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే గతంలో కూడా చూసాం, చాలా పరిపతితో, చాలా బాధ్యతతో, నిబద్ధతతో పనిచేస్తారు ఈ సంస్థలు చాలా మట్టుకు కూడా. కాబట్టి నేను అనుకుంటాను ఇవి మూలాల్లో వెళ్ళి ఖచ్చితంగా గతంలో ఉన్న వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళను కూడా కేసులు నమోదై వాళ్ళు రేపు ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లావాదేవీలు ఎలా జరిగింది, ఉచితంగా ఎవరు కూడా డ్రగ్స్ ఇవ్వలేదు, ఉచితంగా మామూలుగా ఇవ్వటం జరగలేదు. ఇది కొనుగోలు చేశారు, ఇంత భారీ ఎత్తున కొనుగోలు చేశారండి, ఇంత పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రకంగా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేశారు, అవన్నీ కూడా వెలుగులో వస్తుంది. ఆ తర్వాత వేరే చోట నుంచి సేకరించే సమాచారాన్ని కూడా వాళ్ళు ఇందులో పొందుపరిచి రేపు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లో కొన్ని కొత్త అంశాలు కూడా తెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈడీకి మీరు గతంలో చేసిన విచారణకు సంబంధించిన అంశాలన్నీ మీరు ఇచ్చి ఉంటారు, నివేదిక ఇచ్చి ఉంటారు. మిమ్మల్ని అంటే అప్పుడు విచారణ జరిపిన చంద్రవదన్ని కానీ, అకున్ సబర్ వాళ్ళని కానీ ఈడీ ఏమైనా పిలిచే అవకాశం ఉందా? 2 అంశాలండి. ఒకటి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రతి రాష్ట్రంలో, ఉదాహరణకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ రీజనల్ ఆఫీస్ కూడా 11 ఉంటాయి వాళ్ళ రీజనల్ ఆఫీసెస్. వాళ్ళ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది, అక్కడ కూడా ఒక డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ అవైలబుల్ ఉన్నారు.
గతంలో జరిగిన అంశాలని వాళ్ళు గమనిస్తూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో మాతో కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళు ఈ 2017లో జరిగిన ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కూడా కేంద్ర సంస్థ దర్యాప్తు సంస్థలు కూడా హైదరాబాద్కు రావటం, వాళ్ళు కూడా అన్ని వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి అది ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఎక్కడ ఏది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వేరే యాంగిల్ అన్ని వాళ్ళకు ఉన్న యాంగిల్ ద్వారా సమాచారాన్ని వాళ్ళు కూడా సేకరించుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఈ వివరాలన్నీ కూడా తీసుకున్నారు. రెండో అంశం ఏం చెప్పారు మీరు? మిమ్మల్ని ED చంద్రబాబు విచారణకు లేదా పిలిస్తే- అకున్ సబర్వాల్ని విచారణకు పిలిచే అవకాశం ఏమైనా ఉందా ఈడీ? ఓకే. ఇప్పుడు అధికారులు ఎప్పుడు కూడా ఒకవేళ వాళ్ళ వాళ్ళ వాంగ్మూలము లేకపోతే కొన్ని అంశాల మీద వెలుగు తేవాలంటే ఖచ్చితంగా వాళ్ళు హాజరు కావాలంటే హాజరు కావాలి. ఈడీకి ఫుల్ పవర్స్ ఉంది. సెర్చ్, సీజరు, అదే విధంగా అనేక వాళ్ళకి చాలా చాలా ముఖ్యమైన వాళ్ళకి పవర్స్ ఉన్నాయి. ఆ కీలకమైన పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ వినియోగిస్తే ఎవరిని పిలిస్తే వాళ్ళు వెళ్ళారు. అదే రకంగా వాళ్ళు అనుకుంటే ఒకవేళ ఈ గతంలో చేపట్టిన ఇన్వెస్టిగేషన్ చేపట్టిన అధికారులు లేకపోతే కొన్ని అంశాలని వెలుగులో తీసుకురావటానికి ఇంకా ప్రస్ఫుటంగా అవగాహన వచ్చే విధంగా ఒకవేళ ఎవరిని పిలిస్తే ఖచ్చితంగా హాజరు కాక తప్పదు. అంటే చంద్రవర్ధన్ గారు, మనం చూసాం అప్పుడు మీ విచారణలో కొన్ని క్లబ్స్ మీద ఆరోపణలు వచ్చాయి, కొన్ని ఆధారాలు కూడా దొరికాయన్న ప్రచారం జరిగింది. కానీ ఆ క్లబ్బుల లైసెన్సులు రద్దు చేయటం కానీ ఆ తర్వాత వాటిని అడ్డుకోవటం కానీ ఎక్కడ జరగలేదు. ఇప్పటికీ కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితే ఉంది. ఎందుకలా అంటారు? కరెక్ట్, చాలా మంచి పాయింట్ చెప్పారు. కానీ ఏదైనా కూడా అన్లెస్ ఈస్ ప్రూవ్డ్ గిల్టీ, కోర్టులో వాళ్ళ శిక్ష పడిన తర్వాతనే ఎలాంటి కఠినమైన చర్య తీసుకోవడం. అలాంటప్పుడు ఇక్కడ మీరు చెప్పిన అంశాల్లో ఎక్కడ కూడా వాళ్ళ సాక్ష్యాధారాలు రుజువు కాలేదు, లేకపోతే ఏ కారణాల వల్ల కాలేదు మీకు కూడా తెలుసు. కాబట్టి అన్లెస్ యూ ఆర్ ప్రూవ్డ్ గిల్టీ ఇన్ అ కోర్ట్ ఆఫ్ లా, మీరు వేరే మీకు లైసెన్స్ మీరు ఆపేయటం, మరి ఇతర చర్యలు తీసుకోవటం ఆ తర్వాత వస్తుంది. కానీ ఫస్ట్ కేస్ హస్ టు బి ఎస్టాబ్లిష్. వీళ్ళ గిల్ట్ ప్రూవ్ కావాలి. ఆ తర్వాత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ ఎ వ్యూ. వాళ్ళని లైసెన్స్ వాళ్ళ పేరు మీద వాళ్ళని కొనసాగించడా లేదా ఆ విషయం తర్వాత డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. అంటే చంద్రవర్ధన్ గారు, ఇది ఒక క్లారిటీ ఇవ్వండి. అసలు డ్రగ్స్ వాడకందారులు అదే యూజర్స్ ని బాధితులుగా చూడాలా, దోషులుగా చూడాలా? ఇది రెండు కోణాల్లో ఉంది. ఒకవైపు చూస్తే మానవతా దృక్పథంతో వాళ్ళని మీరు బాధితులుగా చూడొచ్చు. కానీ ఏ మేర వరకు వారు బాధితులు? తరచూ బాధితులేనా, లేదా ఒక్కసారి పొరపాటు చేస్తే బాధితులు అనటానికి అవకాశం ఉంది. కానీ తరచూ వాళ్ళ అలవాట్లు పరిపాటిగా మారి వాళ్ళు అదే విధంగా ఇతరులు కూడా వాళ్ళు విక్రయాలు చేసి వాళ్ళని కూడా ప్రలోభాలు పెట్టి వాళ్ళని ఏ రకంగా బాధితులు అంటాం? బాధితులు ఒక యాంగిల్ నుంచి అనటం సామాజిక యాంగిల్ తో చూస్తే ఒక విధంగా కరెక్టే. కానీ దీర్ఘకాలంలో చూస్తే ఈ యాంగిల్ దీర్ఘకాలంలో అది మంచి సంకేతాలు పంపించదు. కాబట్టి ఇది వేరే అది వేరే. ఎక్కడ చట్టాలు ప్రస్ఫుటంగా వాళ్ళు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు సమాజంలో వీళ్ళు ఒక ఒపీనియన్ లీడర్స్ గా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ప్రజల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ యొక్క ప్రవర్తన, వ్యవహార శైలి పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు ఆమోదకరంగా. మీ విచారణలో మీకేమనిపించింది? కొందరు సినిమా తారలు చూస్తున్నప్పుడు అయ్యో బాధితులని అనిపించిందా, లేదంటే వీళ్ళకి కూడా కఠినంగా శిక్ష పడాలి అని అనిపించిందా? ఒక యాంగిల్ నుంచి చూస్తే వీళ్ళు ఒపీనియన్ లీడర్స్, వీళ్ళ మీద కఠినంగా ఉండాలని అనుకోవచ్చు. కానీ వేరే యాంగిల్ నుంచి చూస్తే వీళ్ళు పాపం ఒత్తిళ్లకు లోనయ్యారు. ఆ ఇండస్ట్రీకి వాళ్ళకి అనేకమైన సైకలాజికల్ ప్రెజర్స్ ఉంటాయి. గ్లామర్ కాపాడుకునే తపన వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి పియర్ ప్రెషర్ వల్ల, కొన్ని చర్యల వల్ల వాళ్ళు అట్లా అయ్యారు. కానీ ఏదైనా అల్టిమేట్లీ మనం సమాజాన్ని యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా నేను చట్టాలని కఠినంగా అమలు చేయాలి. అందుకోసం బహుశా నేను అనుకుంటాను ఫార్ ఈస్ట్ కంట్రీస్ లో, సింగపూర్, మలేషియా, అదే విధంగా సమ్ అరబ్ కంట్రీస్ లో, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఈ మాదక ద్రవ్యాల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. నేను అదే అన్నాను, పొలిటికల్ డిటర్మినేషన్, చిత్తశుద్ధి ఉండాలి. మన చట్టాలు కూడా బాగున్నాయి, కానీ ఏ మేర వరకు దాన్ని అమలు చేయగలుగుతాం? చట్టాల్లో ఏం లోపాలు లేవు. చట్టాలు చాలా బాగా చంద్రబాబు గారు చట్టాల్లో లోపాలు లేవు అంటున్నారు. నార్కోటిక్స్ యాక్ట్ అవన్నీ పకడ్బందీగా ఉన్నాయంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే డ్రగ్స్ వాడుతున్నాను అనుకోండి, నేను ప్రియర్ ప్రెజర్ వల్లే వాడుతున్నానని రేపు చెప్తే అయ్యో బాధితుడని పక్కన పెట్టేస్తారా? ఎందుకు పెట్టేస్తారు? వాడు ఏ రకంగా, వాడు ఫస్ట్ టైం యూజరా, సెకండ్ టైం యూజరా, రెగ్యులర్ యూజరా, వాడు ఏ రకంగా ఏ గ్రూప్ తో ఎక్కువ తిరుగుతున్నాడు, అవన్నీ అంశాల్లో తీసుకొని ఆ సర్కమ్స్టెన్స్ బట్టి ఒక నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా సినీ తారలు అందరినీ బాధితుల్లో ఎందుకు చేర్చారు మీ విచారణలో?
అది దీనికి కారణం ఎక్కువగా మీడియా ఈజ్ వన్ కారణం. మీరు కూడా కారకులే. ఎలా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా కారకులు. ఎందుకంటే తరచూ టీఆర్పీ రేటింగ్స్ కోసము ఇది మీరు దీన్ని దయచేసి దీన్ని ఎడిట్ చేయకూడదు. No, no, దీన్ని ప్రసారం చెప్పండి. చేయండి. No ఎందుకంటే problem, చెప్పండి. టీఆర్పీ రేటింగ్స్ కోసం కావాలని వాళ్ళ రేటింగ్స్ పెంచుకోవటానికి, ఎందుకంటే వీళ్ళది ఎక్కువ మంది చూస్తారు కాబట్టి అది ఆ రకంగా చేస్తున్నారు. అది చాలా తప్పు. మన ఒక వర్గాన్ని చూపించడం చాలా తప్పండి. అది కాదండి నేను అడుగుతుంది, మీరు సినీ తారలందరినీ బాధితులుగా పేర్కొన్నారు. అందులో ఎవరు మొదటిసారి తీసుకున్నారు, ఎవరు 100 సార్లు తీసుకున్నారు, ఎవరికి ఎఫ్ క్లబ్లతో సంబంధాలు ఉన్నాయి, ఇవేవి తేల్చలేదు. ఆ తప్పు మీది కాదా? మీడియాది ఎలా అవుతుంది? మీడియాది కూడా అవుతుంది. మీడియా దాన్ని ఎక్కువగా చూపించడం ద్వారా అవును, Okay. చూపిస్తే మీడియా చూపిస్తున్నారు. చూపించడం వల్ల మీ విచారణకు అడ్డేలా అవుతుంది అది. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా వాళ్ళే చెప్పారు, సినిమా తారాలు వచ్చి చెప్పారు, ఇండస్ట్రీ వాడు మమ్మల్నే చూపిస్తున్నారు, మమ్మల్నే దోషులు చూపిస్తున్నారు ఓకే. అని వాళ్ళే వాళ్ళే ఉన్నారు చెప్పారు. కదా ఎక్కువ మంది. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఉన్నది ఎక్కువ మంది వాళ్ళే కదా, వాళ్ళ వ్యవహారంతోనే కదా బయటకు విచారించింది వచ్చింది. వాళ్ళనే కదా. మీరు విచారించింది వాళ్ళకి మెజార్టీ exposure వాళ్ళే ఎక్కువ కదా. ఉంటుందండి. వాళ్ళు చిన్నపాటి కొద్దిపాటి పొరపాటు చేసినా ఉమ్. వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు బాధ్యతలైన వ్యక్తులు కాబట్టి, వాళ్ళు సినిమా తారలు కాబట్టి, గ్లామర్ వరల్డ్ కు వాళ్ళు పరిమితమైనారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి వస్తుంది. ప్రజలు కూడా సహజంగా వాళ్ళని చిన్నవైనా కూడా వెలుగులో వచ్చే విధంగా వాళ్ళు పెద్దగా వేసి చూస్తారు. కాబట్టి ఏదైనా బట్టి మన సమాజం దృష్టిలో పెట్టుకొని ఇది కేవలం ఒక్క వర్గానికి కాదు, అన్ని వర్గాలకు వ్యాపించింది కాబట్టి మనం ఒక హోలిస్టిక్ వ్యూ తీసుకోవాలి. ఓకే. కోర్స్ వీళ్ళని ఎక్కువ వీళ్ళు రోల్ మోడల్స్ కాబట్టి వీళ్ళ మీద గురుతర బాధ్యత ఎక్కువ ఉన్నది. ఖచ్చితంగా నేను ఏకోపిస్తాను, వీళ్ళ మీద గురుతర బాధ్యత. కానీ సంస్థలు పరిశోధించేటప్పుడు వీళ్ళు ఈ తారలని వాళ్ళ ఆలని ఆ రకంగా చాడు దోషులే. ఎవరెవరు చట్టాన్ని ఉల్లంఘిస్తారు వాళ్ళకి ఎలాంటి రాగద్వేషాలు ఉండదు, వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకో తప్పదు. అంటే రాగద్వేషాలు ఉంటున్నాయనే కదా పెద్ద ఇంతవరకు ఇంత చర్చ. కాబట్టి ఇప్పుడు అదే కదా మనందరం కలిసి ఇలాంటి రాగద్వేషాలకు అతీతగా చేయాలి, సమాజాన్ని ఇంకా బలోపేతం చేద్దాము, ఒక పారదర్శకంగా ఉందాం, మంచి విలువలకి పాటుపడే విధంగా మనందరం కూడా కృషి చేయాలి. ఇది ప్రసార మాధ్యాల యొక్క బాధ్యత, మన బాధ్యత. ముక్త కంఠంతో అందరం ఏకమై ఖచ్చితంగా ఈ డ్రగ్స్ ఇష్యూని మనం తుదిముట్టడానికి మనందరం కృషి చేయాలి. నేను మీ టీవీ ప్రసార మాధ్యాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ చర్చ ఎంత వేగవంత పైకి వెళ్ళిందంటే ప్రజల్లో ఒక విధంగా వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది ఈ మాదక ద్రవ్యాల మీద. ఒక విధంగా బాగా చేస్తున్నారు, నేను అభినందించాలండి మన ఎలక్ట్రానిక్ ఛానల్స్ ని, ముఖ్యంగా మన 10 టీవీ ఛానల్ ని కూడా. చంద్రవర్ధన్ గారు, ముఖ్యంగా ఈ డ్రగ్స్ కేసు మొత్తంలో ఒక పేరు చాలా కీలకంగా వినిపిస్తూ వచ్చింది, అది కెల్విన్. గతంలో మీ విచారణలో మీకు ఎలాంటి సహకారం ఆయన ఇవ్వలేదు, ఇప్పుడు ఆయన అప్రూవర్గా మారిపోయినట్టు కనిపిస్తుంది. దీనివల్ల కేసు పురోగతిలో ఏమైనా మార్పు ఉంటుందా? ఒకవేళ మీ యొక్క దృష్టి ప్రకారం మీ యొక్క అభిప్రాయం, వాళ్ళు అప్పుడు గతంలో ఆయన పూర్తి వివరాలు లేదని ఇప్పుడు ఇచ్చారంటే సంతోషించాలి. ఎందుకంటే అప్రూవర్గా మారిపోయారు, ఇప్పుడైనా ఇస్తున్నాడు, ఈ ఖచ్చితంగా ఇవ్వక తప్పదు. అదే చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం ఒక సంస్థ ద్వారా పరిశోధిస్తే, ఇన్వెస్టిగేట్ చేస్తే, కేంద్ర ప్రభుత్వ వారి పరిధిలో వాళ్ళు ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారో, ఎంత తీవ్రంగా ఉండబోతుంది. గతంలో చాలా మంది అనుకున్నారు ఈ నీరు గార్చారు, ఇప్పుడు బయటపడి నీరు గార్చారు కేసు ఇప్పుడు ఏం కాదనగా తప్పది. ఇప్పుడు ఈడీ యొక్క అంశాలు కూడా వెలుగులో వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న వీళ్ళు రేపు అన్ని విషయాలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. వాళ్ళందరూ లిఖిత పూర్వంగా, అదేవిధంగా డాక్యుమెంటరీ పూర్వంగా అన్ని విషయాలు వాళ్ళు జస్టిఫై చేయాలి, లేకపోతే దే ఆర్ ఇన్ సీరియస్ ట్రబుల్. కాబట్టి ఈడీ విచారణతో ఎండకాటు పడుతుంది అనుకుంటున్నారా? ఇంకా భవిష్యత్తులో ఇంకా వేరే స్థాయి దర్యాప్తులు అవసరం అంటారా? ఇప్పుడు ఈడీ రంగం ప్రవేశం చేసిందంటే ఎంత తీవ్రంగా ఉంది కేసు అర్థమవుతుంది. కాబట్టి ఇది మామూలుగా చిన్నపాటి కేసు కాదని నా వ్యక్తిగత అభిప్రాయం, అకాడమిక్ వ్యూ. వాళ్ళు దీని యొక్క లోతుగా వివరాలని సేకరించారు. ఒక ప్రైమరీ ఫేసి వాళ్ళకి సాక్ష్యాలు లభిస్తేనే వాళ్ళు ముందుకు వస్తారు. ఏదో పేపర్ లో వచ్చిన ఉదంతాన్ని తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళరు. కాబట్టి ఖచ్చితంగా అన్ని కోణాల నుంచి ఆలోచించి, అనేక వర్గాల నుంచి సమాచారం తీసుకొచ్చి, ఈ సమాచారాన్ని ఇప్పుడు ఎవరిని వాళ్ళు ప్రశ్నించబోతున్నారు, వాళ్ళ ముందర పెట్టబోతున్నారు. వీటికి ఒక ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ వాళ్ళు ఉపయోగిస్తారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఇన్వెస్టిగేషన్ ఉన్న వాళ్ళకి అంత పరిజ్ఞానం ఉండకపోవచ్చు. అంటే చంద్రవర్ధన్ గారు, మీరు అన్నట్టుగా ఈడీ కానీ సిబిఐ కానీ ఇవన్నీ కూడా అత్యున్నత దర్యాప్తు సంస్థలు కాదనటం లేదు. కానీ ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈడీ సిబిఐ లాంటి సంస్థలు కూడా కేసులు చాలా నత్తనడకన నడిపిస్తున్నాయి, ఎన్నో సంవత్సరాల కిందట నమోదైన కేసులు ఆధారాలున్నా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటూ
ఒక రకంగా వాళ్ళ తీరుని ఆక్షేపించింది. అందుకు ఈ తరహా అనుమానాలు కూడా వస్తున్నాయి. కరెక్టే, క్వైట్ పాసిబుల్. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యం అండి, మన ఇన్స్టిట్యూషన్స్ అనే డెమోక్రటిక్ పద్ధతిలో మనం పనిచేస్తాము. అక్కడక్కడ కొన్ని అభియోగాలు వస్తాయి. ఏదైనప్పటికీ ఆ తర్వాత ఆఖరిలో జయించేది చట్టం అనే విషయం మనం మర్చిపోకూడదు. కొద్దిపాటి పొరపాట్లైనా కూడా, కొద్ది ఆలస్యమైనా కూడా తర్వాత చట్టాలు ఖచ్చితంగా మనం జయలలిత కేసులో చూసాము. అలాంటి అనేకమైన కేసులో చూసాం. ఏమైంది? ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ లా విల్ క్యాచ్ యూ వేర్ ఎవర్ యు ఆర్. కొద్దిపాటి జాప్యం జరిగినా ఇప్పుడు ఏదే రకంగా దాన్ని తప్పదు పట్టించినా కూడా, పక్కదారి తప్పించినా కూడా క్రమేపీ చట్టం విల్ క్యాచ్ అప్ అండి. అండ్ ఆ శిక్షుల్ని వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులు చేసే విధంగా చట్టాలన్నీ కూడా ఆ రకంగానే పనిచేస్తాయి. సంస్థలు ముఖ్యంగా కూడా ఆ వైపే పనిచేస్తాయి. అంటే చంద్రవర్ధన్ గారు ఇందాక ట్రాన్సాక్షన్స్ కోసం వచ్చాయి కాబట్టి ఎక్కువ మంది డార్క్ నెట్ ద్వారా ఈ క్రిప్టో కరెన్సీని యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. దాన్ని మనం ఫిక్స్ చేయలేమా? దాన్ని అడ్డుకట్ట వేయలేమా? దట్స్ అ బిగ్ ఛాలెంజ్ అండి. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా, అంతర్జాతీయ స్థాయిలో కూడా ద కన్వెన్షన్ ఆన్ డ్రగ్ ట్రాఫికింగ్ మీద దీని మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది. అదే విధంగా మన దేశం కూడా ఈజ్ ఆల్సో మెంబర్ ఫర్ ద కన్వెన్షన్ ఆన్ దిస్ డ్రగ్స్ ట్రాఫికింగ్ అంతా మీద. ఇప్పుడు ఇది ఖచ్చితంగా అది క్రిప్టో కరెన్సీ, అఫ్ కోర్స్ బిట్ కాయిన్ అంటారు. ఇప్పుడు బిట్ కాయిన్స్ వినియోగం, వాడకం కూడా వేరే రంగాల్లో కూడా వచ్చింది. మరి ఏ మేర వరకు ఇంకా ప్రోటోకాల్స్ చేయవలసి ఉంది. అందరు కంట్రీస్ కూడా కూర్చొని దీంట్లో ఒక విధి విధానాలను ఖరారు చేస్తే తప్ప నేను అనుకుంటే ఇప్పట్లో సాధ్యమయ్యే కాదు. ఎందుకంటే ఈ బిట్ కాయిన్ యొక్క వాడకం వేరే, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ దో ఇట్ ఈస్ నాట్ ఏ లీగల్ టెండర్, కానీ మోస్ట్ ఆఫ్ ద దేశంలో ఇది లీగల్ టెండర్ గా భావిస్తున్నారు, విక్రయాలు కూడా సాగిస్తున్నారు. మన దేశం సంబంధించిన వరకు నేను అనుకుంటాను అంతే ఎక్కువ మోతాదులో ఈ ట్రాన్సాక్షన్ జరగట్లేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీని మీద ఆలోచించాలి. ఇది టోటల్ గా బ్యాన్ చేస్తామా లేకపోతే ఇంకా, నేను అనుకుంటా ఇంకా వాళ్ళు ఇవన్నీ కూడా స్టడీ చేస్తున్నారని నాకున్న సమాచారం. చంద్రవర్ధన్ గారు, ఇప్పుడు ఈ డ్రగ్స్ వాడకాన్ని కానీ లేకుంటే సరఫరాని కానీ దీన్ని మొత్తం కట్టడి చేయడానికి అటు సమాజ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా, ఇప్పుడు మీరు బీజేపీ నాయకుడిగా కూడా ఉన్నారు, అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారిగా కూడా పనిచేశారు. ప్రభుత్వాలకు ఏం చెప్తారు మీరు? ప్రభుత్వానికి చెప్పేది ఒకటే అంటే, ఎందుకంటే మన బాధ్యత మన ఉంది. ఎందుకంటే ఫైనల్ గా సమాజ శ్రేయస్సు కోసం మనందరం కూడా కష్టపడాలి. చట్టాలని అమలు చేసే విధంగా అవరోధాలన్నీ కూడా తొలగించాలి, పారదర్శకంగా వ్యవహరించాలి. చట్టాలు ఎవరు కూడా అతీతం కాదనే విషయం మన అందరూ కూడా ప్రజలు చెప్పే విధంగా సంస్థలు కూడా వాళ్ళ నడవడిక, వాళ్ళ ప్రవర్తన, వ్యవహారశీలి ఆ రకంగా ఉండాలి. అప్పుడు ఉంటేనే ప్రజలకి కొంచెం వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది సిస్టమ్. లేకపోతే సిస్టమ్ నిర్వీర్యం అయిపోతే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అలా కాకుండా అప్పుడప్పుడు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వాళ్ళు దర్యాప్తు సరిగ్గా చేపట్టకపోయినా కేంద్ర సంస్థలు వచ్చేసి సరైన రీతిలో దర్యాప్తు చేయడం ద్వారా ఇది ఒక కరెక్టివ్ మెజర్ గా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అంటే వ్యక్తిగతంగా ఎవరికి వారు డ్రగ్స్ తీసుకోవడం అనేది దాన్ని మనం నియంత్రించలేకపోయినా క్లబ్బుల్లో, పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం జరుగుతుంది. దాన్ని కూడా నియంత్రించలేని పరిస్థితిలో వ్యవస్థలు ఎందుకున్నాయి? చూడండి, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే అన్ని చోట్ల ఒక పోలీస్ వ్యాన్ ఈజ్ నాట్ అవైలబుల్. ప్రతి ఇంట్లో ఒక పోలీస్ వ్యాన్ పెట్టలేము, ప్రతి పార్క్ దగ్గర ఒక పోలీస్ వ్యాన్ పెట్టలేము. కాబట్టి స్వయం నియంత్రణ ఉండాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. మన బాధ్యత ఏమిటి? ఈ మాదక ద్రవ్యాల పట్ల నేనే స్వచ్ఛందంగా ముందుకొచ్చి నా కుటుంబాన్ని నేను పరిరక్షించుకుంటాను, ఇలాంటి యాక్టివిటీస్ కి నేను ప్రోత్సహించని వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యత ఉంటారు. సో సమాజంలో అందరి యొక్క బాధ్యత, కేవలం ఇది ఇన్వెస్టిగేషన్ లేకపోతే పోలీస్ సంస్థలు ఇతర సంస్థలు కాదు. దీనికి తుదిమెట్టించాలంటే ముక్త కంఠంతో సమాజంలో ఉన్న అన్ని వ్యవస్థలు, అన్ని అందరూ కూడా ఏకమైతే తప్ప దీన్ని ముందుకు తీసుకువెళ్ళలేము. చంద్రవర్ధన్ గారు, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే దర్యాప్తు జరుగుతున్న తీరు మీరు చూస్తున్నారు, ఇంకా దర్యాప్తు తీరులో ఏమైనా మార్పులు రావాలా? ఖచ్చితంగా పగడ్బందీగా దోషులను ఫిక్స్ చేయడానికి ఎలాంటి విధానం అనుసరిస్తే బెటర్గా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న ఇది, ఆఖరిలో మీరు అడిగిన ప్రశ్న. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే కేంద్రకు సంబంధించిన సంస్థ వేరే కోణాల నుంచి వాళ్ళు ముందుకొచ్చారు కాబట్టి నేను అనుకుంటాను తీగ లాగితే దొంకంతా కదిలే విధంగా ఇప్పుడు విషయాలు మనం చూడబోతున్నాం. ఏదైనప్పటికీ సమాజ శ్రేయస్సు మనందరం కూడా ఇలాంటి దర్యాప్తుని మనం వెల్కమ్ చేయాలి. రాబోయే రోజుల్లో కూడా ఈ దర్యాప్తు సంస్థలు కూడా మూలాల్లో వెళ్ళి మరి ఇలాంటి ఈ మాదక ద్రవ్యాలనే మహమ్మారిని అరికడతారని నేను ఆశిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ ఆర్వి చంద్రవర్ధన్ గారు.
మీ విలువైన సమయాన్ని 10 టీవీకి కేటాయించారు. ప్రస్తుతం ఉన్న కరెంట్ కాంటెక్స్ట్లో చాలా అత్యంత కీలకమైనది చాలా అంశాలు కూడా మీరు చెప్పారు డ్రగ్స్ కేసుకి సంబంధించి. ఇది తెలంగాణ అప్పటి ఎక్సైజ్ కమిషనర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్వి చంద్రవర్ధన్ గారితో 10 టీవీ ఈ వారంకి వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం.